తీస్తున్నారు ఆ బయటని. విజయ్ ఓకే సార్, గుడ్ ఈవినింగ్ అండి. ఓకే, ఒక్క నిమిషం అండి. బయట వచ్చింది, ఆ బయట వినండి, తర్వాత మీరు రెస్పాండ్ అవుతుంది. రోజా గారు బయట ప్లే చేయండి, ఎందుకంటే రోజా గారికి సిఐడి నోటీసులు వెళ్ళి ఏసీబీ సిఐడి జాయింట్ ఆపరేషన్లో 105 కోట్ల అవినీతి వచ్చింది అని తేల్చారట. ఆవిడ గతం వెంటాడుతుంది ఆవిడ అన్నది పెద్ద ఎత్తున ప్రచారం. బయట ప్లే చేయండి. కేటీఆర్కి అన్నం పెట్టకుండా ఆయన పార్టీని లాగేసుకొని ఆయన మీద చెప్పులేసి ఆయన మైక్ లాగేసుకొని ఆయన్ని ఏడిపించి ఆయన చావుకు కారణమయ్యారే, అది కక్ష సాధింపు. ముద్రగడ పద్మనాభంని ఒక సీనియర్ మోస్ట్ వయసు అయిపోయింది పెద్ద మనిషి అనేది చూడకుండా ఆయన్ని అరెస్ట్ చేయించారే, దాన్ని కక్ష సాధింపు అంటారు. ముద్రగడ పద్మనాభం గారి భార్యకి ఆపరేషన్ అయి కూర్చోలేని పరిస్థితులు ఆమె ఉంటే ఇసిరి పోలీసుల వ్యాన్లో వేసి వాళ్ళ కోడళ్ళని అమ్మనాభూతులు తిట్టారే, ఆ కొడుకుని పోలీసులతో ఎలా కొట్టించారో వీడియోల్లో చూసారే, దాన్ని కక్ష సాధింపు అంటారు. మహిళల కేసు ఏదైతే కాల్మనీ సెక్స్ రాకెట్లో ఆడవాళ్ళు అన్యాయం అయిపోతుంటే ప్రశ్నించినందుకు రూల్స్కి విరుద్ధంగా 1 year సస్పెండ్ చేశారే నన్ను, అది కక్ష సాధింపు. మహిళా పార్లమెంట్కి పిలిచి నన్ను కిడ్నాప్ చేసి చంపేయాలన్న ప్రయత్నం చేశారే, అది కక్ష సాధింపు. మీరు కక్ష సాధింపు చర్యలు చేసి ఈరోజు సాక్ష్యాధారాలతో దొరికిన గజ దొంగని అరెస్ట్ చేస్తే దానికి కక్ష సాధింపు అని రంగు పూసి సింపతి పొందాలనుకుంటున్నారా? ఈ రాష్ట్రంలో ప్రజలందరూ గమనించారు కాబట్టే ఎక్కడ సింపతి అనేది లేదు. 14 సంవత్సరాలు ఇలాంటి వాడినా మేము ముఖ్యమంత్రిని చేసింది, ఇలాంటి అవినీతి అనకుండానా మేము ముఖ్యమంత్రిని చేసింది, ఇలాంటి గజ దొంగన మేము ఇక్కడ గెలిపించిందని రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా కుప్పం ప్రజలు ఈరోజు బాధపడుతున్న పరిస్థితి. అందుకే ఎవ్వరు కూడా ఈ బంద్లో పాలు పంచుకోలేదు. కానీ ఒక దరిద్రుడు ఉన్నాడు, అవినీతిలో అరెస్ట్ అయిన ఒక యదవ కోసము నేను సపోర్ట్ చేస్తున్నానని ఒక దరిద్రుడు సపోర్ట్ చేసినాడు అంటే అది ఎవడో కాదు, జనసేన పార్టీని పెట్టి దాన్ని చంద్రసేనగా మార్చి చంద్రబాబు నాయుడికి ప్యాకేజీ కోసం ఊడిగం చేస్తున్నాడే పీకే, ఆయనే. రైట్ విజయ్. సార్, గుడ్ ఈవినింగ్ అండి. మీకు ప్యానల్ సభ్యులకి 99 వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం అండి. ఏంటి రోజా గారిని కిడ్నాప్ చేసి చంపేయాలని చూశారట, చాలా ఇబ్బందులు పెట్టారట, ఇప్పుడు మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చాక నరమేధం చేస్తున్నారట, అందరినీ చంపేస్తున్నారట, భయభ్రాంతులకు గురి చేస్తున్నారట. ఇప్పుడు 36 మందిని చంపేశారన్నారు. 36 మంది లిస్ట్ ఇవ్వటం ఇంత మటుకి చేత కాలేదు, పాయింట్ నెంబర్ 1. తర్వాత రోజా గారు అంటే అధికారం ఉంటే అహంకారం ఏ లెవెల్లో ఉంటుంది అనే దానికి రోజా గారి మాటలే నిదర్శనం.